అందరికీ నమస్కారం. ఈరోజే వైశాఖ బుధవారం. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథలను వింటారు. మరి ఈరోజు ఈ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంది. అందుక ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకి, స్నేహితులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతున్నది అని బాధపడుతున్నాను అంటుంది. పరీక్షిత్ మహారాజు ఇలా అనుకున్నాడు. ఒక కాలు మీద ఇలా ఎద్దు నిలబడగలదు, దాన్ని చూసి ఆవు బాధపడడం ఏంటి అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు కాదు అని అనుకున్నాడు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభం సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలి పురుషుడి ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అను 4 పాదములలోని 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తున్నది. నశించిపోయిన 3 పాదాలు శౌచము, తపస్సు, దయ, మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సాహసం వల్ల సహించును, సంభోగం వలన తపస్సు, అహంకారం వలన దయ నశించిపోయాయి. ఇలా ఆవు దుఃఖిస్తూ ఉండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతితో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు, కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు కింద పడిపోయింది. వంటి కాలు మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడిపోయింది. కింద పడిన వాటిని తన చేతిలోకి దండంతోటి విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కాళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. దూరం నుండి చూసిన పరీక్షిత్ మహారాజు వారి దగ్గర నుండి వెళ్ళాడు. ఆ గోవునుకు కుమాతగాను, వృషభాన్ని ధర్మంగాను పట్టుబట్టి, అమ్మ, నీకెటువంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మీకు 3 కాళ్ళు లేకపోవడానికి కారణమేంటి? ఎంతటి వారైనా సరే నేను వారి చేత నరికి వేసేసి మిమ్మల్ని కాపాడుతాను, చెప్పండి అమ్మ అన్నాడు. అందుకు ఆ గోమాత ఇలా అడిగింది. కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగసంధి అన్నారు, యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెంపిపోయాయి అన్నది. పరీక్షిత్ మహారాజు గోవును బాధ పెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున్న పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు. అయ్యా, రక్షించండి, నేనే నరికి వేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు. నేను రావటం వల్లనే ధర్మానికి 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలి అంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనమానాలను పట్టుకొని నిల్చున్నావు. ఇలా కాదు, నాకు అవకాశం ఇవ్వు. నువ్వు పలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నువ్వు అండగా నిలబడితే యుగ ధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జూదశాల యందు నువ్వు ఉండవచ్చు. ఇంకా 2వది మద్యపానశాల యందు నువ్వు ఉండవచ్చు. ఇక 3వది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టుడైన స్త్రీ పురుషుల యందు నీవు ఉండవచ్చు. ఇక 4వ స్థానం వచ్చేసి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. అయ్యా, మీరు 4 స్థానాలు ఇచ్చారు, కానీ అక్కడ నేను నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలు ఎవ్వరూ వారి జోలికి వెళ్ళరు గనక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు. సరే, 5వ స్థానం వచ్చేసి బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. చాలు మహాప్రభో, చాలు, నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. కానీ ఆ ఒక్క మాట వల్లనే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు.
పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే. అలా కలి పరీక్షిత్ మహారాజుని లోపలికి ప్రవేశించాడు. అలా కలి ప్రభావం వలన పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను అతిక్రమించకుండా, ప్రజలకి ఏ కష్టము కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతోనే దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా కలి ప్రభావం వల్లనే జరుగుతుంది. అలా లేని బట్ట వెంటపడుతూ ఒక చోట తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఓ మహర్షి, బాణం దెబ్బకు లేడి ఇక్కడికి వచ్చిందా అని అడుగుతాడు. తపస్సుల్లో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు. పరీక్షిత్కి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గరలోనే చచ్చిపడి ఉన్న ఒక పాముని తన బాణం కొనతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని, నా తండ్రి మెడలో చచ్చిన పాము వేసిన పరీక్షిత్ మహారాజు అనే పేరు గల మహారాజు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శపించాడు. ఇక జరిగిన విషయాలన్నీ కూడా శమీక మహర్షి తెలుసుకుని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని వెనక్కి తీసుకోవడం తనకు చేతగాదు అన్నాడు. ఇక శమీక మహర్షి గౌరముఖుడు అనే పేరు గల శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాడు. ఇక గౌరవముఖుడు రాజు దగ్గరికి వెళ్ళి గురువు గారు చెప్పమన్నట్టుగానే చెప్పాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులకు సంప్రదించాడు. నేర్పరులైన భటులకు వడ్రంగులను పిలిపించి వంటి స్తంభంతోనే మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకొని అక్కడే నివసించసాగాడు. విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి 7 రోజులే సమయం ఉందని, మోక్షం పొందడానికి ఉపయోగించే పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్పించుకొని విన్నాడు. కశ్యప మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బతికించాలనే బయలుదేరాడు. తక్షకుడు అడవిలోని కశ్యప మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. కశ్యప మహర్షి పరీక్షిత్ మరణం తప్పదని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక తక్షకుడు సర్పాలని బ్రాహ్మణ రూపంలోకి మారమని, మంచి సువాసనలు వెదజల్లుతూ ఉన్న తాజా పువ్వుల్ని, రుచిగా తీయగా ఉండే పళ్ళని మోదుగా ఆకులతో చేసిన బుట్టలోకి పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉన్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళమని, తాను కూడా అదృష్ట రూపంలోనే వాళ్ళను అనుసరించారు. ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు తెచ్చిన పండ్లు, పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు. శృంగి మహర్షి శాపమిచ్చి 7 రోజులు గడిచిపోతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టను చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు. అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండును చీల్చాడు. అందులోనే ముందుగా నల్లగా కనబడి అంతలోనే ఎర్రెర్ర రంగులోకి పాములోకి మారి అగ్నిజ్వాలలా విషాన్ని చెంబుతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కరిచి వెళ్ళిపోయాడు. తక్షకుడు విషయం వల్ల జనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాలలోనే కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనమవుతాము. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథలను వింటారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. అత్రి మహర్షికి అనసూయందు బ్రహ్మ, శివ, కేశవ అంశాలతో చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు అనే 3 కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మాంశతో జన్మించాడు. చిన్నతనంలోని చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుడిని లతలకు, వృక్షాలకి, ఔషధాలకి, నక్షత్రాలకి అధిపతిని చేశాడు. తర్వాత చంద్రుడు రాజసూయ యాగం చేసి దక్ష పుత్రికలను 27 మందిని పరిణయమాడాడు. అంతేకాదు చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞ అనే విద్యాభ్యాసానికి వెళ్ళాడు. గురువును, గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు. ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి యజ్ఞం చేయించడానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రుడిని మోహం కలిగింది. ఆమె కవింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు. గురుపత్ని అని కూడా మర్చిపోయి
తార విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలిగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు. ఇక ఎవరు చెప్పినా కూడా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువల్ల శుక్రాచార్యుడు రాక్షస వీరులు కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తారా విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. 2 పక్షాలలో చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలాగైనా సరే పరిష్కరించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి ఇచ్చాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు: ఓ అపవిత్రురాలా, సిగ్గులేక వేశ్యలాగా అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు. ఆ గర్భం తెచ్చుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారు రంగు గల అందమైన బాలుని ప్రసవించింది. ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంతో ఉన్నాడు. ఆ బాలుడు చూసిన తర్వాత బృహస్పతి చంద్రుడు ఆ బిడ్డను నాదంటే నాదని వాదులాడుకున్నారు. తగువు తీర్చడానికి వచ్చిన దేవతలు, మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు. ఇక బ్రహ్మదేవుడు తారను మొదటిగా పిలిచి ఆ బాలు తండ్రి ఎవరు అని చెప్పమని అడిగాడు. తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుని వల్ల పుట్టాడు అని చెప్పింది. ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడి ఆనందానికి అవధులు లేవు. ఆ బాలుణ్ణి తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు. ఆమె బుధుడిని చాలా ప్రేమగా పెంచింది. బుధుడు చిన్నతనం నుండే బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహ మండలంలో చోటు సంపాదించుకున్నాడు. సూర్య భగవానుడికి విశ్వకర్మకు కుమార్తె సన్యధార వైవస్వతుడు జన్మించాడు. ఆయన 7వ మనువుగా ప్రసిద్ధిగా. వైవస్వ మనువుకి 90 వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మనువు భార్య పోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్టు చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది. ఇక ఓత యజ్ఞగుండాన్ని సమీపించి కూతురు కలుగాక అని చెప్పి అవిషును సమర్పించాడు. కోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి అడిగాడు. ఇక వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు. రాజా, సోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పాడు. పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్రత చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాన్ని అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుజ్యముడు అనే పేరుతో పెరుగుతూ ఉంది. ఈ సుజ్జనుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి మేరు పర్వతం దగ్గర కుమారవనం చేరుకున్నాడు. ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వనంలో కాలు పెట్టగానే రాజు వెంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు. పూర్వం శివుని దర్శించాలనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు. ఆ సమయంలో శివుడి వడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుండి గమనించిన మునులు శివ దర్శనానికి సరి అయిన సమయం కాదని తలిచి బద్రీవనానికి వెళ్ళిపోయారు. తర్వాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసం ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికారు. ఆ కారణంగానే సుగ్రీవుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధానంగా రాజకాంత అయిన సుజనుడు తాను స్త్రీ విలాసాలకు కనబరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుని కొడుకైన బుధుని ఆశ్రమానికి చేరి అక్కడ విహరించసాగాడు. రాజకుమార్తె చంద్రుని కొడుకును చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార సాష్టలతో బుధుణ్ణి ఆకర్షించి వలిచి వలపించి పరిణయమాడింది.
ఆ బుధ ఇలా దంపతులకు కురూరవుడు జన్మించాడు. కురూరవుడు అందచందాలలోనే మన్మధుడికి జయంతుడికి సాటి రానివాడు. ధైర్యవంతుడు, దానశీలి, సప్తద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకుని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. ఊర్వశి ఒక అప్సర కన్య. ఇంద్రసభలోకి ఒకసారి నారదుడి ద్వారా ఉరూరవుని సౌందర్యానికి గురించి విన్నది. కొన్నాళ్ల తర్వాత ఊర్వశి శాపవశాత్తు భూలోకానికి రావలసి వచ్చింది. ఉరూరవుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒక చోట సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చి ఉరూరవుని చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తనను తాను మైమరిచి అతన్ని చూస్తూ అలాగే కూర్చుంది. అప్పుడు ఆమెను చూసిన ఉరూరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, సుందరి, ఎవరు నీవు? దేవకన్యలా ఉన్నావు, ఎక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఊర్వశి ఇలా అంటుంది, నా పేరు ఊర్వశి, నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణం వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది. నారదుడితో ఇలా నీ అందచందాలను పరాక్రమం గురించి విన్నాను అని సమాధానం ఇచ్చింది. ఉరూరవుడు కూడా అప్సరకాంత అందానికి ఆమె వయ్యారపు సొగసుకు దాసుడయ్యాడు. తన మందిరంలో ఉండి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు ఉరూరవునిపై ఉన్న కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందించింది. ఇక ఊర్వశి ఉరూరవునితో ఇలా అంటుంది, రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో నాకు జీవించడం నాకు కూడా ఇష్టమే. కానీ నేను 2 గొర్రె పిల్లలను నా బిడ్డల్లాగా పెంచుకుంటున్నాను. నీవు వీటిని పోషించాలి. వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు మొలతో నాకు ఎప్పుడూ కనిపించకూడదు. నా ఆహారం నెయ్యి, దానికి ఎప్పుడు కొరత రాకూడదు. వీటిలో ఏది జరక్కపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది. ఇక రాజు ఆ నియమాలను అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకువెళ్ళాడు. ఊర్వశి ఉరూరవులిద్దరూ ఒకటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకొని రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు. అవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఆ అరుపుకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రెలను రక్షించడం కొరకు ఉరూరవుని నిద్రలేపడానికి ప్రయత్నించింది. కానీ అలసి ఒళ్ళు మరిచి మొద్దు నిద్రలో ఉన్న ఉరూరవుడు వెంటనే లేవలేదు. రాజా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రె పిల్లలను దొంగలు ఎత్తుకుపోతూ ఉంటే లేవకుండా మొద్దు నిద్రపోతున్నావు. కళ్ళు మూసుకొని నిద్రపోతూ నా కౌగిలి వదలటం లేదు. నీతో స్నేహం చేసి నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగింది. ఊర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన ఉరూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తిపట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఊర్వశి దిశములతో ఉన్న ఉరూరవుని చూసి, నువ్వు నా నిబంధనను పాటించకుండా దిశములతో కనబడ్డావు. తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించకపోవడంతో ఉరూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలా తిరగడం మొదలుపెట్టారు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరారు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతి నదీ తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను మరచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు. అతని దుస్థితి చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి ఉరూరవుని సంతోషపెట్టింది. మరునాడు నిద్రం లేచాక రాజుతో ఇలా అంటుంది, నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను. నువ్వు మహారాజువి. రాజ్యపాలన నీ ధర్మం. సంవత్సరం తర్వాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను. గంధర్వులను ప్రార్థించు, వారు నిన్ను కరుణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు. ఉరూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు ఉరూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరారు. ఫలితంగా వారు ఒక అగ్నిగూటికనిచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తాడని దీవించారు. ఉరూరవుడు వేదోక్తంగా యజ్ఞం నిర్వర్తించాడు. దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుని పొందాడు.
ఊర్వశితో అన్ని లోకాలను విహరిస్తూ ఖజారంజకంగా పాలన పాలించాడు. ఊర్వశితో ద్వారా ఇంకొక 5 కుమారులను కూడా పొందాడు. ఉరూరవుడు కుమారులు ఆయువు, శ్రీమంతుడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయువు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరు విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. సకల శుభాలు కలుగుతాయి. అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొంగుకు నా అరణి తగులుకుంది. ఆ లేడి అరణితో పారిపోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చియమని అని ధర్మరాజును అడిగారు. ఇక ధర్మరాజు విల్లమ్ములు పట్టుకుని తమ్ముళ్లతో ఆ లేడిని వెంబడించాడు. కానీ అతడు వేసిన బాణములో ఒకటి కూడా ఆ లేడికి తగల్లేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది. ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజు చూసి ఈ విధంగా అన్నాడు. అన్నయ్య, మనం ఉన్నత వంశంలో పుట్టాము, ధర్మశాస్త్రాలు చదువుకున్నాం, అందరి ఎడల కర్ణ కలిగి ఉన్నాము. ఎంతటి దుర్గతి రావడానికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు. నకుల, సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగడానికి కారణం మనం చేసుకున్న కర్మే, వేరే ఏమీ కాదు అన్నాడు. ఇక భీముడు నకులుని చూసి ఇలా అన్నాడు. చూడు తమ్ముడు, ఆ రోజు ద్రౌపదిని కొలువుల కూటలోకి తీసుకువచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి అన్నాడు. దానికి నకులుడు ఇలా అన్నాడు. అన్నయ్య భీమ, అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువు లోపలికి మాటలు పలికిన ఆగ్రహించక ఇలా పిరికివాడి వలె అడవులకు వచ్చాము. అదే అదను కారణం. చూడండి అన్నయ్యలు, ఆ రోజే మాయాజూదం ఆడిన శకున్ని అందంగా నరికి ఉంటే ఇప్పుడు దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు ఇలా అన్నాడు. తమ్ముడు, ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయో చూడు అన్నారు. ఇక నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. అయితే నీవు నీళ్లు తాగి మాకు కూడా కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు ధర్మరాజు. ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్లు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది. అన్న, ఈ తటాకం నాది. నీవు ఈ తటాకంలో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి. ఇక నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు. కొలను బయటికి వచ్చి సృహ తప్పి పడిపోయాడు. ఇక నీళ్లకు వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి చూసి, సహదేవ, నీ అన్నయ్య నకులుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఎంతకు రాలేదు, నీవు పోయి చూసిరా అని చెప్పి పంపించాడు. ఇక సహదేవుడు నకులుడి వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్లు త్రాగడానికి కొలనులోకి లేకపోయే సమయంలో ఇలా వినిపించింది. మహానుభావ, ఈ కొలను నాది. నా సాహసంతో ఇందులోకి దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నీరు త్రాగు అన్న మాటలు వినిపించాయి. సహదేవుడు ఆ మాటలు లక్ష్య పెట్టకుండా కొలంలోకి దిగి నీరు త్రాగాడు. నకులునిలాగా స్పృహ తప్పి పడిపోయాడు. పోయిన ఇద్దరు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు అర్జున్ని చూసి, అర్జున, నీ తమ్ములు నీళ్లకు వెళ్ళి ఎంతకు రాలేదు, ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించారు. ఇక అర్జునుడు కొలను సమీపంలోకి రాగానే ఇలా వినిపించింది. ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే సుహ తప్పి పడిపోతారు అన్నాడు. ఇక అర్జునుడు, ఎవడురా నువ్వు, చాటుగా మాట్లాడుతున్నావు, ఉండు నిన్ను సంహరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రయోగించాడు. మరలా అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లక్ష్య పెట్టకుండా కొలనులో దిగి నీళ్లు తాగాడు. అర్జునుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముణ్ణి చూసి, భీమా, వెళ్ళిన ముగ్గురు తిరిగి రాలేదు, ఏమి జరిగిందో చూసిరా అని పంపారు. భీముడు కొలను సమీపించగానే మరలా అదే విధానంగా వినిపించింది. ఎందుకయ్యా ఇంత సాహసానికి పూరుకున్నావు? నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు త్రాగు అన్నది. భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా
కొలనులో నీళ్లు త్రాగి శృంగ తప్పి పడిపోయాడు. వెళ్ళిన తమ్ములు ఎవరూ రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించగానే స్పృహ తప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. అతని హృదయం తలరిల్లింది. కొంచెంసేపటికి తేరుకొని చుట్టూ కలయ చూశారు. అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించలేదు. వారికై వాళ్ళు అలా కూలిపోవడానికి కారణం ఏమి తెలియలేదు. ఈ కొలనులో నీరు విషపూరితమయ్యాయి కావడానికి వారి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు. ఒకవేళ సుయోధనుడు అతడి మిత్రులు ఎవరైనా ఇలా చేశారా? కుంతీదేవికి ఏం చెప్పాలి అని అనుకుంటూ కొలనులో దిగారు. అప్పుడు ఇలా వినిపించింది. ధర్మరాజా, నేను ఒక కొంగను. ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాట వినకుండా ఈ కొలనులోని నీళ్లు త్రాగి ఇలా స్పృహ తప్పి పడిపోయారు. నువ్వు నా మాట వినక కొలనులో నీరు త్రాగితే వారికి పట్టిన గతే నీకు పడుతుంది గనక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీరు త్రాగు అని పలికింది. అయ్యా, ఒంగ రూపం ధరించిన రుద్రుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో నాకు తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతుడైన నా తమ్ముడు ఇలా పడిపోరు. నీవు ఎవరు? నీ తలకు ఏమిటి చెప్పు అని అడిగారు. ఇక ఆ కొంగ ధర్మరాజుతో ఇలా చెప్తుంది. వాస్తవానికి నేను కొంగను కాదు, యక్షుడను. నీ తమ్ముడు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా నీళ్లు తాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివిగలవాడవు గనక నీళ్లు త్రాగలేదు కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు. అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా? అయినను నాకు తెలిసిన విధానంగా సమాధానం చెప్తాను అన్నాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్న అడిగారు. సూర్యుణ్ణి ఎవరు నడుపుతున్నారు? సూర్యుడిని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యుడికి ఆధారభూతం ఏమిటి అని అడిగారు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. సూర్యుడిని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుడిని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యుడికి సత్యమే ఆధారం అని సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. సూర్యుడు ఎలా అవుతాడు? పురుషుడికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషుడికి సహాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. శృతం వల్ల శ్రోత్రియుడు అవుతాడు. అనగా వేదము అధ్యయనం వలన తపస్సు వల్ల మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సహాయం. గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయటం వలన బుద్ధిమంతుడు అవుతాడని చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతడికి సాధువు భావం ఎలా ఏర్పడింది? బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు అని అడిగాడు. దానికి ధర్మరాజు వేద పఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ట వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతోనే మానవుడు అవుతాడు అని సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. జీవన్ మృతుడు అనగా ఎవరు అని యక్షుడు ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. దేవతలకు, అతిథులకు, పితృదేవతలకి, తన వద్ద సేవకులకి పెట్టకుండా తినేవాడే జీవించిన మరణించినట్లే లెక్క అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. భూమి కంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. భూమి కంటే బరువైనది కన్నతల్లి. ఆకాశం కంటే పొడవైన వాడు కన్నతండ్రి. గాలి కంటే వేగవంతమైనది మనసు. మనసులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వల్ల వర్ధిల్లేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కన్నులు తెరిచి నిద్రించేది చాప. పుట్టిన తర్వాత కలవలేనిది అండము. రూపం ఉండి హృదయం లేనిది పాషాణం. వేగం వల్ల వర్ధిల్లున్నది ఏరు.
అని ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. బాటసారికి, రోగస్థుడికి, గృహస్థుడికి, చనిపోయిన వారికి ఎవరు బంధువు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. బాటసారికి తోటి ప్రయాణికుడు, రోగగ్రస్తుడకు వైద్యుడు, గృహస్థునికి మంచి భార్య, చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు బంధువులు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ధర్మానికి ఆధారమేది? కీర్తికి ఆచరణమేది? దేవలోకమునకు పోవు మార్గమేది? సుఖించుటకు మూలమేది అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కర్ణ స్వభావం ధర్మానికి మూలం. దానం చేయటం వలన కీర్తి వస్తుంది. సత్యం పలుకుటయే దేవలోకానికి పోవుటకు మార్గం. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. నరునకు ఆత్మ ఏది? దైవీకమైన చుట్టం ఎవరు? అతనికి ఏ ఆధారంతో దీవిస్తాడు? నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. పుత్రుడే నరునకు ఆత్మ, భార్య దేవుడిచ్చిన చుట్టము, అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి. దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. ధర్మములలో గొప్ప ధర్మం ఏది? ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పటికూ చెడిపోదు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. అహింస పరమధర్మం. యజ్ఞయాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి. అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచి వారితో స్నేహం ఎప్పుడు చెడిపోదు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ఈ లోకములకు దిక్కు ఎవరు? అన్నం జలం ఎందువలన సంభవిస్తున్నాయి? విషమనగా ఏమి? శ్రాద్ధ కర్మలకు ఏది సమయము అని ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. మంచివారే ఈ లోకానికి దిక్కు. నీరు, అన్నం మేఘం వలన సంభవిస్తాయి. బ్రాహ్మణుడి ధనం విషతుల్యం. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. మనిషి ఏది వదిలిపెడితే సర్వజన ప్రియుడు, శోకం లేనివాడు, ధనం కలవాడు, సుఖీ అవుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మం వదిలిపెడితే సర్వజన ప్రియుడవుతాడు. కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు. లోభి కానివాడు సంపన్నుడవుతాడు. అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. పురుషుడు ఎవరు? అత్యంత ధనం కలవాడు ఎవరు అని ప్రశ్నించారు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ఎవడు కీర్తివంతుడో అతడే పురుషుడు. ప్రియుడు అప్రియుడు, సుఖదుఖములు, జరిగినవి జరగబోవునది ఎవరు సమముగా చూసినో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచకంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు. నీ తమ్ములను ఒకరిని ప్రాణాలను తిరిగి ఇచ్చేదని కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నా తమ్ముడు నకులకు ప్రాణములో తిరిగి ఇవ్వము అన్నాడు. దానికి యక్షుడు ఇలా అన్నాడు. అదేమిటి? భీమార్జునుడు వదిలిపెట్టి నకులుని కోరుకున్నావు అని అడిగారు. దానికి ధర్మరాజు, అయ్యా, నా తల్లి కుంతీదేవికి కుమారులలో నేను జీవించి ఉన్నాను. నా తండ్రి రెండో భార్య మాతృపుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతన్ని కోరుట ధర్మం కదా అన్నాడు. ఇక యక్షుడు, ధర్మరాజా, నీ ధర్మనిరతికి మెచ్చాను. నీ తమ్ములు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరం ఇచ్చాడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్టు లేచారు. ఇక ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నీవు మామూలు యక్షుడవు కాదు. నీవు ఎవరో చెప్పుము అని ప్రార్థించాడు. దానికి యక్షుడు, ధర్మరాజా, నేను యమధర్మరాజుని. నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, శౌచము, దానము, తపము, శమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పై గుణములను ఆశ్రయించిన వారు దుర్గతి పొందుతారు. నీవు కోరిన వరాలను ఇస్తాను, కోరుకో అన్నాడు యమధర్మరాజు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు. యమధర్మరాజా, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక లేడీ అపహరించింది. దానిని తిరిగి ప్రసాదించము అని అడిగాడు.
ఇక యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, నేనే ఆ లేడీని. నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణ్ణి నేనే తీసుకువచ్చాను. ఇదిగో అరణ్ణి తీసుకో అని ఆ అరణ్ణిని తిరిగి ఇచ్చాడు. ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు. పాండవులారా, అరణ్యవాసం పూర్తయింది. ఇక 1 సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది. అజ్ఞాతవాస సమయంలో మీరు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరు గుర్తించకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు, దేవతలలో అధిదేవుడు అయిన నీ దర్శనం కంటే నాకు కావలసిందేముంది? నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని చెలించేలా, క్రోధము, మోహము వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించమని అన్నాడు. ఇక యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక ధర్మరాజు అరణిని బ్రాహ్మణుడికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందాడు. ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు ఈ కథను విన్నవారంతా ఎంతో అదృష్టం ఉన్నవారు.